ఇది ఓల్ చికీ లిపి మరియు దాని శతాబ్ది ప్రయాణంపై సంక్షిప్త విశ్లేషణ. అసలు 100 ఏళ్ల క్రితం కేవలం మాటలకే పరిమితమైన సంతాలీ అనే ఒక ప్రాచీన గిరిజన భాష నేడు జాతీయస్థాయి గుర్తింపును ఎలా సాధించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది 1925కు ముందు చూసుకుంటే సంతాలీ భాషకు సొంత లిపి అనేది అస్సలు ఉండేది కాదు. వేరే లిపులు అరువు తెచ్చుకోవడం వల్ల ఉచ్చారణ అస్సలు సరిగ్గా వచ్చేది కాదు. ఇది గమనించిన పండిట్ రఘునాథ్ ముర్ముగారు ఒక అద్భుతమే చేశారు. ప్రకృతి ఆధారంగా కేవలం 30 అక్షరాలతో వాళ్లకంటూ ఒక సొంత లిపిని సృష్టించారు. ఉదాహరణకు, ఒకరికి సరిపడని బట్టలు మనం వేసుకోవడం కన్నా మన కొలతలకు తగ్గట్టు కుట్టించుకున్న పర్ఫెక్ట్ కస్టమ్మేడ్ సూట్లాగా ఈ ఓల్ చికీ లిపి వాళ్ల సొంత ధ్వనులకు ఖచ్చితంగా సరిపోయింది. మరి ఈ కస్టమ్మేడ్ లిపి రాకతో ఏమైందంటే, రెండవది, ఇలా సొంత లిపి ఏర్పడటం వల్లే సంతాలీ భాష సాహితీపరంగా ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఆ బలమైన పునాదితోనే 2003లో మన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో దీనికి అధికారిక హోదా దక్కింది. దానికి కొనసాగింపుగా మొన్న డిసెంబర్ 2025లో మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని ఓల్ చికీ లిపిలోకి అనువదించారు. ఒక్కసారి ఆలోచించండి, దేశ అత్యున్నత చట్టం ఆ సామాన్య గిరిజనులకు వాళ్ల సొంత భాషలో అందుబాటులో ఉంటే మన ప్రజాస్వామ్యం మీద వాళ్లకు ఎంత నమ్మకం పెరుగుతుందో కదా. ఇక చివరిగా, ఎవరికీ పెద్దగా తెలియని ఒక గిరిజన లిపి ఏకంగా రాజ్యాంగం గుర్తించే స్థాయికి ఎదగడం నిజంగా చిన్న విషయం కాదు. ఈ అద్భుత ప్రయాణానికి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఫిబ్రవరి 2026లో భారత ప్రభుత్వం ₹100 స్మారక నాణ్యాన్ని, అలాగే ఒక ప్రత్యేక తపాలా బిల్లను కూడా విడుదల చేసి జాతీయ స్థాయిలో గౌరవించింది. మీరు గమనిస్తే ఇది కేవలం కొన్ని అక్షరాల వేడుక కాదు, శతాబ్దాల అణచివేతను దాటి ఒక గిరిజన జాతి సాధించిన ఒక గొప్ప మేధోపరమైన సాంస్కృతిక విజయమని చెప్పొచ్చు. ఓల్ చికీ అనేది కేవలం ఒక భాషను రాసే విధానం మాత్రమే కాదు, అది ఒక గిరిజన జాతి అస్తిత్వానికి, సాంస్కృతిక మూలాలకు మరియు మేధోపరమైన ఆత్మగౌరవానికి సజీవ సాక్ష్యం.